సో రాజమండ్రి డాక్టర్ ప్రియాంకకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రియాంక బంధువులు ఉన్నారు. ఇక్కడ ప్రియాంక కజిన్ ఉన్నారు. మేడం ఎట్లా చూస్తున్నారు? ప్రియాంకకు సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ప్రియాంక ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతుంది. ఏం చెప్తారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రియాంకకు నేను సిస్టర్ ఇన్ లా అవుతాను. తన కజిన్ నేను. తనకు థర్డ్న యాక్సిడెంట్ అయింది. తన తన న్యూస్ అనేది 6th రిలీజ్ అయింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది న్యూస్ అనేది. నేను దీని గురించి చాలా బాధపడుతున్నాను. ఏదంటే అది అంత సీరియస్ సిచ్యువేషన్ని అంత లేట్గా ఎందుకు బయటకు తీసుకొచ్చారు. అండ్ బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, టార్చర్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం నుంచి. ఎందుకంటే తాగిన తర్వాత థియేటర్లో ఏమైనా గొడవైందా? అసలు ఏం జరిగింది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? దానికి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి నాకేమీ తెలియదు సార్. బట్ ఆ అమ్మాయి జస్ట్ మూవీకి వెళ్ళింది, రిటర్న్ అయింది. తన పాటికి తాను చేసుకుంటున్నప్పుడు వీళ్ళు చిన్న దీనికి దాని ప్రాణాల పైకి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని దాని ప్రాణాల పైకి తీసుకొచ్చితే ఈరోజు మనకు ఒక డాక్టర్ లాస్ అయింది సార్. దాన్ని ఎవరు అండ్ ఒక ఫ్యామిలీకి పెద్ద కూతురు లేదు, అది ఎంత రెస్పాన్సిబుల్ ఇది తెలుసా సార్? దీని గురించి నేను చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ప్రియాంక చదువుల పట్ల కానీ లేకపోతే కుటుంబం పట్ల ఎట్లా తను డెడికేటెడ్గా ఉండేది? తనకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం సార్, వాళ్ళ అమ్మ అంటే ప్రాణం సార్. చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ సార్, చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. తను పట్టుపట్టి ఈరోజు డెర్మటాలజీ అవ్వాలని డెర్మటాలజీ 2nd ఇయర్ వరకు కంప్లీట్ చేసింది సార్. సో ఇంత ఫ్యూచర్ ప్లాన్ ఉన్న అమ్మాయికి ఇంత శ్రద్ధగా కూర్చొని ఒక్క నిమిషం పోతే ఎక్కడ డాక్టర్ సీట్ పోతుందని అంత కష్టపడి చదువుకున్న అమ్మాయికి ఈరోజు ఇలా జరగడం అనేది చాలా దారుణం సార్. అండ్ కుటుంబం పట్ల అంటారా, దాన్ని ఈరోజు వరకు ఎంత ఫ్రెండ్లీ అంటే తనకి ఒక్కరు శత్రువులు ఉండరు సార్. ఈ ఫ్యామిలీలో అందరూ తనని మెచ్చుకుంటారు, అందరూ అంటే అందరూ. ఈరోజు ఇంత పెద్ద ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉంది సార్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తను డాక్టర్ అయిందంటే. మా ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాంటిది మాకు ఒక డాక్టర్ లేకుండా చేశారు సార్. ఎట్లా అనిపిస్తుంది ప్రియాంకని ఈ కండిషన్లో చూస్తుంటే? డాక్టర్గా బయటకు వచ్చి తను సేవలు అందించుతుంది అనుకుని చాలా వరకు ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఆ తండ్రి. ఇప్పుడు ఆ తండ్రి చూస్తుంటే పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్ అది అయితే చాలా నరకం సార్ ఆయనకి. ఎందుకంటే ఆయన మాకు తెలుసు, ఆయన మా చిన్నప్పుడు మా పాప మేము కూడా చూసుకున్నాము. చాలా మంచి పాప. ఏ దాంట్లో ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటివరకు చాలా కష్టపడి చదువుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక పేరు తేవాలని వాళ్ళ తండ్రి కూడా ఒక ఆశ ఉంటుంది సార్. మా కుటుంబంలో ఒక ఆడపిల్ల డాక్టర్ అయితే మా బంధువులకు అందరికీ చూసుకుంటుంది, మన అందరికీ మంచిగా చూసుకుంటుంది ఉద్దేశంతో ఆ పాప అయితే చాలా కష్టపడి చదువుకుంది. కానీ ఇలా జరగడంతో చాలా దారుణం సార్. పాప అయితే ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఆర్థికపరమైన ట్రీట్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే హాస్పిటల్కి సంబంధించి కానీ గవర్నమెంట్ సంబంధించి ఎలాంటి ప్రకటన జరగలేదు. మరి ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు ఇక్కడ తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది సార్. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శించే వాళ్ళు లేదు సార్ ఇంతవరకు. అదే ఒక పెద్ద అంటే ఏదో చిన్న ఊరు నుండి వచ్చిన చిన్న మిల్లికి సార్ ఎవరు పట్టించుకున్నారు. అదే పెద్దవాళ్ళు అయితే పట్టించుకుంటారు సార్. వేరే రాజకీయ నాయకులు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. అవు మీ కూతురు ఎలా ఉంది, ఏమైంది అని ఒక్కరు కూడా ఇంతవరకు అడగలేదు సార్. మరి వాళ్ళ ప్రాబ్లం మీరు అర్థం వేరే వాళ్ళకి అయితే చూసుకుంటారు కదా సార్. మరి వాళ్ళకి ఆ పాప కూడా ఇప్పుడు అక్కడే లోకల్ ఎమ్మెల్యే ఒక హోమ్ మినిస్టర్ లేడీ, ఆమె కూడా కొంచెం స్పందన ఉండాలి కదా సార్. ఒక లేడీకి జరిగింది, ఆమె కూడా ఆడపిల్లనే కదా, మిగతా ఆడపిల్లలు కూడా జరగవచ్చు అని ఆమె కూడా ఇంతవరకు స్పందించలేదు సార్. మరి దీనిపై మీరే మాట్లాడాలి సార్. సార్ ఇప్పటి వరకు ఇక్కడ తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది సార్. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శించే వాళ్ళు లేదు సార్ ఇంతవరకు. అదే ఒక పెద్ద అంటే ఏదో చిన్న ఊరు నుండి వచ్చిన చిన్న మిల్లికి సార్ ఎవరు పట్టించుకున్నారు. అదే పెద్దవాళ్ళు అయితే పట్టించుకుంటారు కదా సార్. వేరే రాజకీయ నాయకులు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందించలేదు. అవు మీ కూతురు ఎలా ఉంది, ఏమైంది అని ఒక్కరు కూడా ఇంతవరకు అడగలేదు సార్. మరి వాళ్ళ ప్రాబ్లం మీరు అర్థం వేరే వాళ్ళకి అయితే చూసుకుంటారు కదా సార్. మరి వాళ్ళకి ఆ పాప కూడా ఇప్పుడు అక్కడే లోకల్ ఎమ్మెల్యే ఒక హోమ్ మినిస్టర్ లేడీ, ఆమె కూడా కొంచెం స్పందన ఉండాలి కదా సార్. ఒక లేడీకి జరిగింది, ఆమె కూడా ఆడపిల్లనే కదా, మిగతా ఆడపిల్లలు కూడా జరగవచ్చు అని ఆమె కూడా ఇంతవరకు స్పందించలేదు సార్. మరి దీనిపై మీరే
మాట్లాడాలి సార్. సో ఏం చెప్తారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ట్రీట్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఎలాంటి శిక్ష పడాలని సార్ వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. ఎందుకంటే వాళ్ళు తాగిన మాత్రం ట్రై చేసి థియేటర్లో గొడవ పెట్టుకుని వచ్చి అనవసరంగా ఈ పాపాన్ని బలి తీసుకున్నారు సార్. అయితే వాళ్ళని మాత్రం వదలకూడదు సార్. మా మామ అన్నట్టు నడి రోడ్డు పైన కర్రలతో కొట్టి చంపేది సార్. వాళ్ళైతే వదలకూడదు, వాళ్ళనైతే వదలకూడదు సార్ కంపల్సరీ. అయితే ఒక చెన్నీకి ఆవేశంలో తాగిన మత్తులో వాళ్ళ చాలా దారుణం సార్ ఆడపిల్లలు అయితే. అంటే 3 రోజుల వరకు కూడా వాళ్ళని పట్టుకోకపోవడం అంటే పోలీసులు కూడా ఏంటి దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి కూడా కొందరు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? సార్ అదైతే మాకు ప్రచారం లేదు. మేము ఎంతవరకు ఉన్నా మా పాపాన్ని చూసుకున్నాం కానీ అది వాళ్ళు యాక్షన్ చేసిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మాకు సీసీ కెమెరాలు దొరికితే వాళ్ళతో తెలిసింది. కానీ మేము ఎంతవరకు మా పాప బతకాలి, మా పాపాన్ని చూసుకున్న తర్వాత ఇది పాపను చూసుకున్న సరిపోయేది. కానీ మేము వాళ్ళతో చూసుకోలేదు సార్. వాళ్ళు కాకపోతే వాళ్ళని మాత్రం మీడియా కానీ తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ తర్వాత మెడికల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళని మాత్రం కొంచెం కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మాకు మెడికల్ స్టూడెంట్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం సార్. మనతో పాటు ఇంకొంతమంది బంధువులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా ఉంది ప్రియాంక కండిషన్? ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? ఇంతవరకు ఇంకా ఏం చెప్పట్లేదు సార్. వీళ్ళు ఇంకా క్రిటికల్ పరిస్థితుల్లోనే ఉంది. కాకపోతే ఘోరంగా అయితే అక్కడ కావాల్సిన చేసినారా ఏమనేది మనకి ఇంతవరకు కావట్లేదు. ఇక్కడ మాకు మేనమామ కూతురు అవుతుంది. కనీసం ఇక్కడ తల్లి పిల్లలు కనీసం 30-40 మంది కనీసం 4-5 రోజులు అయింది పడిగాపులు కాస్తున్నాము. ఇంతవరకు ఇంకా క్లారిటికల్గా ఏది చెప్పడం లేదు. ఇక్కడ మా పరిస్థితి ఉండేది పెద్ద కూతురు ఈమె మీద చాలా ఆధారపడి చాలామంది ఉన్నారు. పెద్ద కూతురు కదని ఆహ్లాదంగా పెంచుకొని బాగా చదివించిండు. ఇంతవరకు చూస్తే పరిస్థితి అయిపోయింది. ఈమెనే జీవనాధారం ఈ కుటుంబానికి. ప్రియాంక మదర్ ఎట్లా ఉంది? ప్రియాంక మదర్ కూడా నిన్న ఫిట్స్ వచ్చిందని చెప్పేసి నిన్న ఆల్రెడీ ఇక్కడ వచ్చి స్పృహ తప్పిపోయి పడింటే నిన్న బీపీ డౌన్ అయ్యి ఇదైపోయింటే మరి నిన్న క్రిటికల్గా పరిస్థితి ఉంటే మరి 2-3 గంటలు స్ట్రెచర్ పైన తీసుకెళ్ళి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటికైనా కూడా ఇంకా అదేంటే వాళ్ళ ఫాదర్ని అయితే ఉంటుంది సార్. మనం ఏం చెప్పడానికి రాదు. అది ఖచ్చితంగా ప్రియాంక చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ స్టూడెంట్, కలుపుకోలుగా ఉండేది, కుటుంబంలో కూడా అందరికీ చాలా ఫ్రెండ్లీగా ఉండేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రియాంక ఇటువంటి పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నరుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఒక లేడీ ఉంది, ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఒక లేడీగా కూడా స్పందించలేదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే బాధపడుతున్నారు. సో కుటుంబం సంబంధించి కూడా ప్రియాంకే పెద్ద కూతురు, ప్రియాంక కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన నిందితులకు ఖచ్చితంగా నడి రోడ్డు మీద కర్రలతో కొట్టి చంపేస్తే కానీ ఇలాంటి సంఘటన మళ్ళీ జరగవు. ఎందుకంటే ఒక సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తున్న అమ్మాయి పైన కావాలని తాగిన మత్తులో ఇంత దారుణానికి ఒడిగట్టడం అయితే చాలా దారుణం. ఇటువంటి పరిస్థితి కొన్ని రోజులైతే డాక్టర్గా బయటకు వచ్చి తను సేవలు అందించాలనుకునేది, ఒక హాస్పిటల్ కూడా ప్లాన్ చేసుకుంది. మా కుటుంబంలో ఒక పెద్ద డాక్టర్ ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులతో పాటు తండ్రి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. తండ్రి కూడా ఇప్పటికి కూడా తను ఏడవట్లేదు. ఎందుకంటే కూతుర్ని బతికించుకోవాలనే ఆ తండ్రి ఆశ నిజంగా తన కళ్ళల్లో కనబడుతుంది. ఎక్కడ కూడా తను ధైర్యం కోల్పోవట్లేదు. తన కూతురు బయటికి వస్తుందనే ఆశతోనే ఉన్నాడు. గవర్నమెంట్ సాయం చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఇంకేమైనా పట్టించుకుంటుందా అనేది కూడా తను అసలు గవర్నమెంట్ డిమాండ్ చేయడం అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే కేవలం తన శ్రద్ధ అంతా కూతుర్ని బతికించుకోవాలనే ఆశ తప్ప ఇంకో ఆశ లేదు. సో ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. మా కూతుర్ని బతికించుకోవడానికి ఏ ఒక్క చిన్న ఛాన్స్ ఉన్నా కూడా చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక మెడికల్ మిరాకిల్ జరిగితే నా కూతురు బయటకు వస్తుందన్న ఆశతో మాత్రం తండ్రిగా ఉన్నాడు. సో అందరం కోరుకున్నట్టు, వాళ్ళ తండ్రి కోరుకున్నట్టు ప్రియాంక ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయటికి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.